శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రాజకీయాలు వేడెక్కనున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నందమూరి బాలకృష్ణ ఇక్కడ మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించబోతున్నారని తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణతో సహా అందరినీ ఓడించబోతున్నామని చెప్పేసి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇండికేషన్స్ ఆ వైపుగా మా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇండికేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రాజకీయంగా వేడి పులుముకుందనే చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా నందమూరి బాలకృష్ణ మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరి మధ్య పోటాపోటీగా ఈ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. హిందూపురంలో ఏకంగా 3 రోజుల పాటు నందమూరి బాలకృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు ఈ కింది స్థాయి నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. మరి ఈ 3 రోజులు దిశానిర్దేశం ఎలా ఉండబోతోంది? ఒకరి మించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ నందమూరి బాలకృష్ణగా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ హిందూపురం పార్లమెంట్ అందులో ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం మీదే టార్గెట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నాడని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కర్ణాటకలో గతంలో ఎంపీగా పనిచేసిన శాంతమ్మను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం. బీసీ కోటా కింద ఒకవైపు దీప మరొక వైపు శాంతమ్మ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఒకవైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడే కూర్చొని ఏకంగా హిందూపురంలో తిష్ట వేసి ఇక్కడ 3 రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండటం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ సైతం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మరొకసారి ఏదైతే ఉందో 2 సార్లు పోటీ చేసి 3వసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘంటాపథంగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఎవరు ఎంతమంది వచ్చినా నందమూరి బాలకృష్ణని హిందూపురంలో ఎవరు ఓడించలేరు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు గట్టిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు అయితే మాత్రం హాట్ టాపిక్గా ఉన్నటువంటి నేపథ్యం. మరి చూడాలి రానున్న కాలంలో ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా ఇంతవరకైతే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక సూచాయిగా కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రానున్న నేపథ్యంలో ఎస్పెషల్లీ ముఖ్యంగా బీసీలను ముందుకు పెట్టి ముఖ్యంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. సీట్ల విషయంలో సీట్లను కేటాయిస్తే ఓట్లు ఆటోమేటిక్గా ఓట్లు వస్తాయని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్తో ముందుకు వెళ్తున్నటువంటి వైసీపీ. అయితే తెలుగుదేశం మాత్రం మరి ఎంపీ అభ్యర్థి అనేది ఎవరనేది సూచాయిగా కూడా ఇంతవరకు బయటకు రాలి. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకవైపు నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధర కూడా నియోజకవర్గంలో కలయి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ బాలకృష్ణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రానున్న పరిస్థితుల్లో ముఖ్యంగా 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఉండబోతోంది అనేది పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగానే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అటు తెలుగుదేశం క్యాడర్ కావచ్చు ఇట్లా వైసీపీ క్యాడర్ కావచ్చు మరి దీన్ని ఎవరు ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు? ముఖ్యంగా నందమూరి బాలకృష్ణను ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు ఏంటి? కాలమే చెప్పాల్సి ఉంది.